ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరంతా లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకు రాగలను. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్లోకి వెళ్ళినట్లయితే నిన్న రాత్రి అనగా జనవరి 1వ తారీఖున 6 గంటల నుంచి అంటే సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఎటువంటి టికెట్ లేని భక్తులను తిరుమల కొండపైన క్యూ లైన్లోకి అనుమతించారు. ఆక్టోపస్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి నారాయణగిరి క్యూ లైన్ల వద్ద దగ్గర నుంచి భక్తులను అయితే నిన్న అనుమతించారు. ప్రస్తుతం కూడా ఇదే జరుగుతుంది. దాదాపు ఒక రకంగా చెప్పాలి అంటే 40 నుంచి 50 వేల మంది భక్తులు ఒక్కసారిగా నిన్న సాయంత్రం 6 గంటలకి క్యూ లైన్లోకి అయితే వెళ్ళడం జరిగింది. చాలా మందికి ఈ రోజు ఉదయం 7-8 గంటల కల్లా దర్శనం చేసుకొని పూర్తిగా బయటికి వచ్చేసారు. అందరూ కూడా వచ్చేసారు. అనగా క్యూ లైన్లో నిన్న సాయంత్రము 6 గంటలకి భక్తుల్ని పంపించగా ఈ రోజు ఉదయం 6-7 గంటల అందరూ బయటకు వచ్చారు. అనగా 10 గంటలు దర్శన సమయము నిన్న క్యూ లైన్లోకి వెళ్ళిన భక్తులకైతే పట్టింది. వైకుంఠ దర్శనము ఎటువంటి టికెట్ లేని వారు నిన్న సాయంత్రమే స్టార్ట్ అయ్యారు. 10 గంటలు పట్టింది. అలాగే ఈరోజు జనవరి 2వ తారీఖు సంబంధించి భక్తుల రద్దీ అనేది ఎక్కువగానే ఉన్నది. అయితే ఎవరైతే క్యూ లైన్లోకి వెళ్ళారో వారందరికీ కూడా రేపు జనవరి 3వ తారీఖు సంబంధించి టోకెన్ అయితే ఫ్రీ టోకెన్ ఇస్తున్నారు. అనగా ఈ రోజుకి సంబంధించిన టోకెన్లు అయిపోయాయి. ఓకేనా? ఈ రోజు దర్శనానికి దాదాపు ఒక 50 వేల మంది పైనే క్యూ లైన్లో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. రేపటికి సంబంధించిన టోకెన్లు ఇస్తున్నారు అంటే ఈ రోజుకి సంబంధించిన లిమిట్ అనేది క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఈ రోజు దర్శనం క్యూ లైన్లో ఉన్నవారు ఎలాగో రేపు ఉదయానికల్లా బయటకు వచ్చేస్తారు. అనగా ఈరోజు అర్ధరాత్రి కల్లా కూడా వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు వెళుతున్న వారందరికీ కూడా రేపటికి సంబంధించిన ఫ్రీ టోకెన్లు అయితే భక్తులకు ఇస్తున్నారు. దయచేసి విషయం తెలుసుకోండి. మనము చూసిన ప్రకారము, మనకు అందుతున్న సమాచారం ప్రకారము నేను కొన్ని టోకెన్లు చూసి మీ అందరికీ విషయం చెప్తున్నా. రేపు జనవరి 3కు సంబంధించి ఉదయం 4-5 ఆ సమయానికి సంబంధించిన టోకెన్లు ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఈ 2వ తారీఖున తెల్లవారుజామున మీకు ఇస్తున్నారు. దయచేసి విషయం తెలుసుకోండి. కాబట్టి టీటీడీ వారి యొక్క ప్రథమ ఉద్దేశం ఏమిటి అంటే ఈరోజు శుక్రవారం కదండి. ఈరోజు సాయంత్రం నుంచి అధిక రద్దీ అనేది ఆటోమేటిక్గా కొండపైకి వచ్చేస్తారు. చాలా మంది భక్తులు వస్తారు. వీకెండ్ కాబట్టి ఈ వైకుంఠ దర్శనం చేసుకోవడానికి ఎక్కువ మంది ఈరోజు రాత్రి నుంచి వచ్చేస్తారు. కాబట్టి 2 రోజుల నుంచి ఉన్నవాళ్ళు, నిన్న ఉన్నవాళ్ళు, ఈ రోజు ఉన్న వాళ్ళని మొత్తం క్లీన్గా కంప్లీట్గా దర్శనం చేసి పంపించాలన్నదే వాళ్ళ టార్గెట్. రేపటి నుంచి మళ్ళీ కూడా వాళ్ళకి కొత్త టార్గెట్ వస్తుంది. కాబట్టి ఈ రానున్న 2 రోజుల్లో రండి. ఎందుకు అంటే ఎటువంటి ప్రత్యేక దర్శనాలు లేవు, సేవా టికెట్లు లేవు, బ్రేక్ దర్శనాలు లేవు. కాబట్టి మిమ్మల్ని ఆపే ప్రసక్తి లేదు. సేవలు లేవు, ఏవి లేవు, అన్ని రద్దు చేశారు. కాబట్టి కేవలం దర్శనమే ఉంటుంది. కాబట్టి ఎంతమంది వస్తే వాళ్ళు అంత తొందరగా వాళ్ళందరికీ దర్శనం చేయించడానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 10 నుంచి 11 గంటల్లో మీ దర్శనం అయితే ఈ రోజు అయిపోయే అవకాశం ఉన్నది. తిరిగి రేపటికి సంబంధించిన వీడియోలో ఈ రోజు వచ్చిన వారికి రేపటికి ఎంత టైం పట్టిందో నేను మీకు చెప్తా. ఓకేనా? ఇక రూముల గురించి అండి, ఆల్మోస్ట్ నిన్ననే ఈ రోజుకి సంబంధించిన రూములు ఇచ్చేశారండి. ఇక రేపటికి సంబంధించిన రూములు రేపు ఉదయం 5 గంటలకి మీకు సిఆర్ఓ ఆఫీస్లో కౌంటర్లు ఓపెన్ చేసి ఇస్తారు. దయచేసి విషయం మీరందరూ తెలుసుకోండి. ప్రస్తుతానికి ఈ రోజుకి సంబంధించిన రూములన్నీ కూడా అయిపోయాయి. ఓకేనా? ఇక ఈ రోజు ఎవరైతే కొత్తగా ఇప్పుడు మీరు బస్సులో కానీ ట్రైన్లో కానీ సొంత వాహనాల్లో వస్తున్నారో మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపటికి సంబంధించిన టోకెన్లు ఇస్తున్నారు. రూములు కూడా రేపు ఉదయం 5 గంటల తర్వాత మీరు ట్రై చేస్తే మీకు వస్తుంది. ఈ లోపల మీకు కావాలి అంటే తిరుమల కొండపైన లాకర్స్ ఉన్నాయి. PSC 1, 2, 3, 5 అని ఇటువంటి లాకర్స్లో మీరు మీ లగేజ్ పెట్టుకొని ఓపిక్గా ఉండండి. కావాలి అంటే మీరు క్యూ లైన్లోకి వెళ్ళిన కంపార్ట్మెంట్లోనే కూర్చోబెడతారు. ప్రస్తుతానికైతే ఈ రోజు వాళ్ళకున్న దర్శనం డేట్ వాళ్ళని మట్టుకే ఈ రోజు మిమ్మల్ని కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టినప్పుడు మీరు వెళ్తారనమాట. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. అలాగేనండి, ప్రస్తుతానికైతే క్యూ లైన్లో అన్ని రకాల సదుపాయాలు అనగా మీకు చక్కగా పెరుగన్నం కావచ్చు, దద్దోజనం అంటాం కదా, దద్దోజనము, సాంబార్ రైసు, పొంగలి ఇవి మటుకు
పెద్దవాళ్ళందరికీ అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లలకైతే చక్కగా వాళ్ళు కాచిన పాలు అనేది వాళ్ళు ఎప్పుడు 2 గంటలకు ఒకసారి ఎప్పుడు అక్కడ సర్వీస్ ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు కూడా మా పాప కోసం నేను 3 టైమ్స్ పాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను చెప్తున్నాను, కొండ పైన మీకు పిల్లకాయలు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. దయచేసి మీరు రండి, హ్యాపీగా పాలు అన్నీ కూడా ఇస్తారు. అయితే రేపటి నుంచి కాస్త మరీ ఎక్కువ దర్శనం కూడా సంఖ్య పెరుగుతుంది. నేను చెప్పాను కదా, వీకెండ్ కాబట్టి. సో ఇవి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. రండి, ఎటువంటి ఎక్స్ట్రా దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు, విఐపి దర్శనాలు, రికమెండేషన్ దర్శనాలు ఇటువంటివన్నీ ఉండవు, సేవలు ఉండవు. లైక్ సుప్రభాతంతో మాల అర్చన అంటే ఏకాంతంగా జరుగుతాయి కొన్ని, అలాగే కళ్యాణము, ఊంజల సేవ ఇటువంటి రకరకాలు ఉండవు. కాబట్టి మీకు మాత్రమే ప్రాధాన్యత, భక్తులకి మాత్రమే ప్రాధాన్యత. సామాన్య భక్తులు మీలాంటి వాళ్ళే వెళ్ళగలరు. రండి, కేవలము 10 నుంచి 11 గంటల్లో మీ దర్శనం అయిపోతుంది. ఓకేనా? ఇప్పటిదాకా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి మరొక్క విషయం చెప్తానండి. ఈ వైకుంఠ ఏకాదశి 8వ తారీఖున అయిపోతుంది. 9వ తారీఖు సంబంధించిన ఉచిత సర్వదర్శన టోకెన్లు 8వ తారీఖున మనకి తిరుపతిలోని 3 కౌంటర్లో ఇస్తారు. అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో. ఇది ఒకటి కన్ఫర్మ్ పాయింట్. సెకండ్ పాయింట్, రథసప్తమికి సంబంధించి ఎటువంటి టోకెన్లు అయితే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీకు ఇవ్వరు. నేరుగా వచ్చి మీరు దర్శనం చేసుకోండి. రానున్న రోజుల్లో రథసప్తమి గురించి మీ అందరికీ నేను చెప్తా. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాం, వైకుంఠ ఏకాదశి కాబట్టి. అలాగే డౌట్లు ఉంటే ఈరోజు వచ్చేవాళ్ళు, అనగా రథసప్తమికి వచ్చేవాళ్ళు నన్ను కామెంట్లు అడగండి, మీకు హెల్ప్ చేస్తాను. అలాగేనండి, ఇంకా మనకు ఫిబ్రవరి, మార్చి వరకు కూడా ఆన్లైన్లో టికెట్లు అయిపోయినాయి, రూములతో సహా అయిపోయినాయి. కేవలము ఫిబ్రవరి, మార్చి వాళ్ళకి హోమం టికెట్లు మాత్రమే ఉన్నాయి. నేను మిమ్మల్ని కవర్ చేయట్లేదని మీరు అనుకుంటారు, నాకు ఎప్పుడు మీరు కూడా గుర్తుంటారు. కాబట్టి సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ వల్ల మనం ఇప్పుడు ఈ వీడియో పెట్టాలి, తప్పదు. కాబట్టి ఈ ఫిబ్రవరి, మార్చి వాళ్ళకి రానున్న రోజుల్లో ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్తా. ఇక జనవరి 8 వరకు వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ప్రయాణిస్తుంటే హ్యాపీగా రండి. డౌట్లు ఉంటే నన్ను అడగండి. గుర్తుపెట్టుకోండి, 8వ తారీఖు వరకు చంటి పిల్లలు, ఎన్ఆర్ఐ, డిఫెన్స్, మిలిటరీ, రికమెండేషన్ లెటర్లు, శ్రీవాణి ఆఫ్లైన్ బ్రేక్ దర్శనాలు ఇవేవి ఉండవు. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.